ఆయన హాయ్. అయితే కరీంనగర్ లో చాలా గట్టి మోసాలు జరుగుతున్నాయి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చాలా పెద్ద దందా నడిపిస్తున్నారు. మరి మీరేమంటారన్నా దీని గురించి? ఏమంటే ఇట్లాంటి హనీ ట్రాపులు చాలా జరుగుతున్నాయి కదా. రీసెంట్ గా వైజాగ్ లో కూడా ఇటువంటిదే జరిగింది. అండ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఇటువంటి ఘటనలకి పాల్పడుతున్నారు. సో కరీంనగర్ లో విషయానికి వస్తే మాత్రం అది నిజంగా చాలా డేర్తోనే చేశారు వాళ్ళు. హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ పేరు భరత్, తర్వాత ఆమె పేరు లల్లి. సో వ్లాగ్స్ చేస్తుంది అనుకుంటామే. ఛానల్ కూడా ఉంది యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ అవన్నీ కూడా బాగా చేస్తా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ కూడా చూస్తే పతివ్రత ఆ టైప్లో చేసింది ఆమె. మొత్తం బొట్టు పెట్టుకుని చక్కగా చీర కట్టుకుని అవన్నీ కూడా బాగా చేసింది. రీల్స్ మంచిగానే ఉన్నాయి. సో కొంతమంది ఏంటంటే అటువంటి వారిని లైక్ చేస్తారు. బోల్డ్ కంటెంట్ చేసేవారిని కాకుండా ఇలా మంచిగా నీట్గా చేసే వాళ్ళని కూడా లైక్ చేస్తారు. అట్లా చాలామంది ఆమెను లైక్ చేశారు, కామెంట్స్ పెట్టారు, మెసేజ్లు పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంతకుముందు ఏదో బిజినెస్ చేశారు. ఆ బిజినెస్లో వాళ్ళకి లాస్ వచ్చింది. మరి ఎంత డబ్బులు లాస్ వచ్చేది అయితే మాత్రం తెలీదు. లాస్ రావడం వల్ల హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే కమెంట్స్ చేస్తారో వాళ్ళకి మెసేజ్ చేసి లేకపోతే వాళ్ళు ఈమెకి మెసేజ్ చేయడం. సో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం, ఫోన్ నెంబర్లు చేంజ్ చేసుకోవడం, దాని తర్వాత ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టడానికి హోటల్ రూమ్ లాంటి దాన్ని తీసుకెళ్ళి అక్కడ మొత్తం కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ వెనకాల నుంచి వీళ్ళ భర్త అదంతా కూడా షూట్ చేస్తాడు వీడియో. లోపల ఏం జరిగింది, లోపల ఏమైంది ఇదంతా నేను చెప్పలేను. వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తారు, వీడియో వాళ్ళకి సెండ్ చేస్తారు. మీరు డబ్బులు పంపిస్తారా, లేదా ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టామా, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరికైనా పెట్టామా, ఫేస్బుక్లో పెట్టామా, ఇన్స్టాగ్రామ్లో పెట్టామా, ఇట్లా బెదిరిస్తారు. బెదిరించినప్పుడు ఆడేం చేస్తాడు, అరే నా పరువు పోతుంది, నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి తెలిస్తే ఇదైపోతాం అని చెప్పేసి వాడి దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాడి దగ్గర అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత సరే ఇంకా ఈ టార్చర్ అయిపోయింది అనుకుంటారో, ఈ టార్చర్ అయిపోయింది ఎక్కడి నుంచి అనుకుంటారో కానీ కాదు. మళ్ళీ ఫోన్ చేస్తారు, మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా డిమాండ్ చేస్తారు. సో అంటే అక్కడ లేడీ ఎక్కువగా మొత్తం కూడా చేసింది. భర్త వెనకాల ఉన్నాడు జస్ట్ సపోర్టే. లేడీ మొత్తం తన తెలివితేటలు చూపించి దగ్గరగా 65 లక్షల వరకు కూడా కొట్టేశారు. ₹1 కోటి వరకు కూడా ఉన్నదని చెప్తున్నారు. బట్ పోలీసుల యొక్క ఇన్ఫర్మేషన్ బయటకు రావడం 65 లక్షలు. ఫ్లాట్ కూడా కొన్నారంట, ఒక చాలా లగ్జరీ ఫర్నిచర్ కొన్నారంట, ఇల్లు కొన్నారు, బంగారం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సో చాలామంది ఈ న్యూస్ చూడగానే షాక్ అయిపోయారు. షాక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. ఎవరికి తెలీదు, ఒక 1 minute 2 minutes వీడియో కాల్ చేస్తే, న్యూడ్ కాల్ చేస్తే ₹100, ఒక 1 minute న్యూడ్ కాల్ చేస్తాం, ₹100 ఫోన్పే చేయండి అని ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని కూడా స్టోరీలు పెడుతున్నారు. ఇది కూడా అటువంటిదే. సరే ఇదంతా కూడా ఎలా బయటపడిందిరా అంటే వాళ్ళ రిలేటివ్ని కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. వాళ్ళ రిలేటివ్ని టార్గెట్ చేసి అతని దగ్గర నుంచి కూడా డబ్బులు కొట్టేశారు. అతని దగ్గర డబ్బులు లేవు, 5 లక్షలు ఎక్కడ అప్పు చేసి ఇచ్చాడు. అతను ఏం చేశాడంటే ఈ విషయాన్ని వేరే వాళ్ళకి షేర్ చేసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా చెప్పు, ఏం కాదంటే లేదు నాకు పెళ్ళయింది, నా పిల్లలు, నా భార్య, నేను బయటికి తెలిసిపోతే ఏమైపోతాను అని చెప్పేసి అతను అనుకున్నాడు. బట్ ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు. చెప్పిన తర్వాత పోలీసులు వాళ్ళపైన కేసు నమోదు చేసి ఎంక్వైరీ మొదలుపెట్టినప్పుడు మొత్తం ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన ఏంటంటే 1500 మందితో చాటింగు, 100 మందితో డేటింగు, దాని తర్వాత హోటల్ రూమ్లోకి తీసుకెళ్ళి థట్టింగు, అదంతా భర్త షూటింగు. సో ఇదంతా కూడా బయటకు వచ్చింది. చాలామంది ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. మనం కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఒక అమ్మాయి అయ్యండి, అంటే ఒక హస్బెండ్ అయ్యండి, ఒక వైఫ్ తోని అలా పని చేయించడం కరెక్ట్ అంటారా? వాళ్ళిద్దరు చేసిన పనితో సమాజానికి పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? వాళ్ళు పబ్లిక్కి మెసేజ్ ఇవ్వాలని ట్రై చేయాలి. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి భయపడడానికి ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు. అంటే ఇక్కడ సోషల్ మీడియా వల్ల ఎంత యూజ్ ఉందో దానివల్ల అంతే ఎఫర్ట్ కూడా ఉంది చాలామందికి. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. వీటిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనం బాగుంటాం, ఫైనాన్షియల్గా కూడా బాగుంటాం, మనల్ని అందరూ బయట గుర్తుపడతారు, మంచి పేరు వస్తుంది. దాన్ని మిస్యూజ్ చేసాం అనుకో ఇలానే ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేయడం. మీరు ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు, పబ్లిక్కి మెసేజ్ ఏమి ఇచ్చారు? వాళ్ళు మెసేజ్ ఇవ్వడానికి ఏం ట్రై చేయాల.
వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమే వాళ్ళు ట్రై చేశారు. సో ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, వీళ్ళు దొరికేటు ఇదంతా కూడా జరిగింది. ఇంకోటి సోషల్ మీడియాని మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అంటే మీరు మంచితనంగా యూజ్ కూడా చేసుకోవచ్చు అవును. అన్నారు కదా. సో వీళ్ళు ఇలా చేస్తున్న టైంలో సోషల్ మీడియాలో ఎంతో మంది రిటర్న్ మెసేజెస్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు చేయడం కరెక్ట్ అంటారు? రిప్లైస్ అంటే తన వర్షన్ లైక్ పాజిటివ్ గా మెసేజ్ వస్తే అబ్బాయిలు కూడా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. వాళ్ళు మెసేజెస్ చేశారు, తను మనీ అడుగుతుంది, అన్నోన్ పర్సన్ కి డబ్బులు ఇవ్వడము, ఇంకొక పర్సన్ అన్నోన్ పర్సన్ ఇంకొక అన్నోన్ పర్సన్ కి డబ్బులు ఎలా ఇస్తాడు? ఫస్ట్ మీరు నేను ఇందాక చెప్పినప్పుడు మీరు పూర్తిగా వినలేనట్టున్నారు. ఫస్ట్ ట్రాప్ చేయడం, ట్రాప్ చేసిన తర్వాత మనం పలానా డేట్లో మనం కలుద్దాం, మా హస్బెండ్ లేడు, మా హస్బెండ్తో నాకు సరిగ్గా లేను, నీతోనే నాకు ఇంట్రెస్ట్ ఉంది, పర్సనల్గా కలుస్తాను నీతో అని చెప్పేసి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఓయో రూము లేదంటే ఏదైనా హోటల్ అలాంటిది బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత ఆడ పోతారు. ఆమె పిలిచిన వాడు ఎట్లా వస్తాడు? నాకు భలే ఛాన్స్ దొరికింది, మంచి ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అంతా జరుగుద్ది. జరిగిన తర్వాత హ్యాపీగా బయటకు వచ్చేస్తాడు. బా మంచి దొరికిందిరా, నాకు మంచి సుఖం దొరికిందిరా, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్, మంచి సుఖం దొరికిందిరా అని చెప్పేసి వస్తాడు. వచ్చి ఇంటికి వచ్చేసిన తర్వాత నీకు క్లియర్గా చెప్తున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు, వెన్నీళ్ళతో స్నానం చేసి హ్యాపీగా పడుకుంటాడు. ఓ మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఏంటంటే ఆ వీడియో, వాడు ఏదైతే చేశాడో ఆ వీడియో. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది, మర్యాదగా డబ్బులు పంపు లేదంటే పోస్ట్ చేస్తా. ఇదే జరుగుద్ది. హనీ ట్రాప్ అంటే ఇదే. అలా చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి ఎన్నో జరిగాయి. మళ్ళీ కూడా అంటే చాలా మందికి అవేర్నెస్ కూడా చేశారు. రిపీట్ గా అవుతున్నాయి కదా, దీనికి పులి స్టాప్ పడదంటారా? అంటే రిపీటెడ్ అంటే ఇదేదో బాగుంది కదా మనం కూడా చేద్దాం అని చెప్పేసి చాలా మంది ట్రై, లగ్జరీగానే. ఫస్ట్ వాళ్ళకి బిజినెస్ లో ఇబ్బందులు అయితే ఉన్నాయి, అప్పులు ఉన్నాయి వాళ్ళకి. అప్పులు తీర్చుకోవడం కోసం మొత్తం కూడా ట్రై చేశారు, డబ్బులు వచ్చాయి. అక్కడతో ఆగిపోతే మంచిదే, కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మొత్తం పరిధిని దాటి ఇంకా డబ్బులు వస్తున్నాయి, ఇదేదో బాగుంది మనల్ని ఎవరో పట్టుకోరు అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవడో ఒకడు ఉంటాడు కదా మీలాంటి వాళ్ళు, వాడు వెళ్ళి తీసుకెళ్ళి పట్టించాడు అట్లా. అయితే అన్న ఇదంతా ఏదో వేరే దగ్గర రూమ్ లోనో అక్కడ ఇక్కడ కాదు, వాళ్ళు దీనికోసం ప్రత్యేకంగా ఒక ఫ్లాట్ తీసుకున్నారు, మొత్తం అదే ఫ్లాట్ లో దందా నడిపించారని చెప్తున్నారు. అది అబద్ధం. ఇట్లాంటి చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే ప్లేస్ లో చేయరు. ఒకే ప్లేస్ లో చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. చాలా తెలుగుగా ఆలోచిస్తారు వాళ్ళు. ఏంటంటే వేరే వేరే ప్లేసెస్ చెప్తారు, ఆ ప్లేస్ కి మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేయరు. వాళ్ళు కొనుక్కున్నది ఫ్లాట్ సొంతంగా కొనుక్కున్నారు. ఎలా కొనుక్కున్నారు? ఇలా ఎవరినైతే మోసం చేసి డబ్బులు తీసుకున్నారో ఆ వచ్చిన డబ్బులతోటి 65 lakhs పెట్టి ఒక ఫ్లాట్ కొన్నారు, ఫర్నిచర్ కొన్నారు, బంగారం కొన్నారు, ఇవన్నీ కూడా కొన్నారు. అది అయితే ఇప్పుడు వరకు చెప్తుంటే మహిళది తప్పు అని చాలా మంది చెప్తున్నాం కదా. కాకపోతే ఇంకో కోణంలో చూసుకుంటే ఒక అమ్మాయి మెసేజ్ చేసింది కదా అని చెప్పేసి ఒక అబ్బాయి సొంగ ఖర్చుకుంటూ వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మాయి మెసేజ్ చేస్తే నువ్వు రిప్లై ఇవ్వవా? నేను ఎవరైనా ఇస్తారు రిప్లై, ఎవరైనా సరే ఇస్తారు. సో అంటే మన హద్దులు దాటి మనం ఎప్పుడైతే మనం వెళ్తామో, బోర్డర్ దాటి ఎప్పుడైతే మనం వెళ్తామో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇరుక్కుంటాం. ఇక్కడ కూడా జరిగింది అట్లాంటిది. ఓకే, అయితే ఇవాళ అయితే సో 100 మంది అని చెప్తున్నారు. 100 మంది అనేది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. 100 మంది కాదు, వాళ్ళు పాల్పడ్డారు కానీ, వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుని అట్లాంటి ఘటనకు పాల్పడ్డారు కానీ 100 మంది అనేది రాంగ్. 1500 మందితో చాటింగ్ చేశారు అనేది కరెక్ట్. సరే, సాధారణంగా మనము సెంచరీ అనేది క్రికెట్ లోనే చూస్తాము, కానీ ఇక్కడ బెడ్రూమ్ లో కూడా జరిగింది. మీరేం చెప్తారు? గ్రేట్. అది తెలుగు రాష్ట్రాలకి ఒక మహిళ అలా చేసింది అనే దానికి గ్రేట్ అని చెప్పాలా? మీరు అడిగే క్వశ్చన్ అట్లా ఉంది. అంటే బయటికి అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. 100 మందితో 200 మందితో అదంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఆమె తప్పు చేసింది, 100 మందితో ఇట్లా చేసింది అనే దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ని చూద్దాం, అట్లా చేయడం తప్పు అనేది. దాని గురించి వేరే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయలేదు, దాని గురించే మాట్లాడదు. ఒక మహిళ ఇంతమందితో చేసింది. అయితే సాధారణంగా తనకు ఇష్టమైన పర్సన్ ఎవరైనా చేస్తేనే కోపం వస్తుంది. అలాంటిది మొగుడు పక్కన ఉండగా తన పెళ్ళాన్ని ఇంకొకటి దగ్గర అట్లా కూర్చోబెట్టడము, ఆ మొగుడు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అతనికి, అసలు ఎలా సహించుకున్నాడు? అసలు అది ఎవరైనా సహించుకుంటారా? ఇప్పుడు నువ్వు ఏదైతే క్వశ్చన్ అడిగావో ఈ సబ్జెక్ట్ అందుకనే ఫేమస్ అయింది. డైలీ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఓవరాల్గా ఇండియా చూసుకున్నా, నేను తెలుగు 2 రాష్ట్రాల గురించి చెప్తా. 2 తెలుగు రాష్ట్రాల్లో దగ్గరగా 1000 కేసులు నమోదవుతాయి. ఏంటి? ఈ హనీ ట్రాప్లు.
ఇటువంటి హైలైట్ అవుతాయి. ఎందుకంటే భర్తే దగ్గరుండి చేయించాడురా, భర్తే చూస్తూ చేయించాడురా, 100 మందిరా 1500 మందిరా, ఈ మ్యాటర్స్ వల్ల ఈ సబ్జెక్టులు హైలైట్ అవుతాయి అంతే. చాలా జరుగుతాయి ఇటువంటి. వైజాగ్లో జరగలేదా, విజయవాడలో జరగలేదా, ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ దగ్గర జరగట్లేదా, జరుగుతాయి అట్లా.